స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తల్లి ప్రభా, ఈ దినంలో ఈ సన్నిధి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. చేరవచ్చిన బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. రాబోయే బిడ్డలు కూడా నీ కాపుదలలో ఉంచి క్షేమంగా తొందరగా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభు విజయనను ఆరోగ్యాన్ని కాపాడండి తండ్రి. నేను ఇక్కడ కూడిక చేస్తుండగా నేను ఎంతో ప్రయాసపడి నేను ప్రభా బిడ్డల కొరకు నేను చేస్తుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నడిపించినైనా మారు మనసు కలిగి ప్రతి ఒక్కరినైనా జీవించుటకు సహాయం చేయండి ప్రభా. అయినా తండ్రి తండ్రి ప్రార్థన పెట్టుకోవడానికి ఇచ్చిన ఈ కుటుంబాలను కూడా నువ్వు కాపాడండి తండ్రి. వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బందులున్నా తీసివేయండి నేను వాళ్ళని ఆ కుటుంబాలను కాపాడండి తండ్రి. చేస్తే నీకు వందనాలు స్తోత్రాలైనా మా అందరికి కూడా మారు మనసును దయచేయండి నైనా. అది మీ పాపలైనా దృష్టిలో దరిద్రంనైనా అయినా కూడా ప్రేమించినైనా ప్రభు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. అయినా నీ చిత్తం లేని నీ ఆజ్ఞ లేని మేము లేమైనా మేము బ్రతకలేము తండ్రి. తండ్రి నీ కృప లేని మేము బ్రతకలేము ప్రభా. అయినా తండ్రి యేసయ్య తండ్రి బిడ్డలు ఎంతో ప్రయాసపడి వచ్చిండగా నేను అక్కడనైనా నీ కూడిక చేస్తుండగా నేను నీ కృపను తోడుగా ఉంచి నువ్వు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేను 3 చోట్ల నేను ఆరాధన చేస్తుండగానైనా నువ్వు వెళ్తుండి వాళ్ళని నడిపించమని వేడుకుంటున్నాను నైనా. వాళ్ళ ద్వారా ఎంతో మందిని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అమ్మకు నయానికి ఆరోగ్యం ఇచ్చి మంచిగానైనా శక్తిని బలాన్ని ఇచ్చి నేను కృపను ఇంకా బాగా వాడుకోమని తండ్రి. ఆ బిడ్డల ద్వారా ప్రతి ఒక్కరు మారటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈనాటి పనుల జరగబోయే ఆరాధన నీ కృపలో ఉంచుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాం నైనా తండ్రి. ఆనందంలో జరగబోయే ఆరాధన నేను 2 ఆరాధనని కృపలో ఉంచుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాను. జరగబోయే ఇప్పుడు వాక్యంలో నువ్వు తోడుగా ఉండి నేను ఆ బిడ్డకు నీ సేవకులకి తోడుగా ఉండి నీ మాటల ద్వారా మా అందరి మనసులు మారటకు సహాయం చేయండి తండ్రి. మాకు సహాయం చేయవాడు నువ్వు ఒక్కడివేనైనా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి దేవా. నేను వందనాలు స్తోత్రాలైనా తెలిసి తెలియకనైనా మాట్లాడి తప్పుడు ఉంటే క్షమించి మా ప్రార్థన ఆలకించి వాక్యంలో ప్రార్థనలో నేను ఆరాధనలో తోడుగా నేను ఉండి సహాయం చేయమని మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసయ్య పేరిట అడుగుతున్నాం తండ్రి.